ఆశ్చర్యకరుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ సంగమా, మరి యొక్క సమయము దేవుడు మనకు దయచేశాడు. ఆయన వాగ్దానపు వాక్యం కూడా మనకి అందజేశాడు. అందును బట్టి మనం సంతోషిద్దాము. ఈరోజు మనకి ఇచ్చిన ఆయుష్కాలం, ఆరోగ్యం బట్టి దేవుని స్తుతిద్దాము. అలాగే ఆయన ఇచ్చిన వాగ్దానపు వాక్యాన్ని మనము నెమర వేసుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు వాక్యం యొక్క అంశము మనం చూసినప్పుడు, ఒక మనిషి చెడిపోయినప్పుడు, ఒక మనిషి నష్టపోయినప్పుడు, ఒక మనిషి కృషించిపోయినప్పుడు లోకంలో కొంతమంది సహాయం చేస్తారు, కొంతమంది చేయరు అన్న విషయం మనకు తెలుసు. కానీ సర్వాధికారైన తండ్రి అయిన తన కుమారుడైన క్రీస్తు మనకు ఆయన సహాయం చేస్తాడని ఈ వాక్కు ద్వారా మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యము చూసినట్లయితే, విశ్వాసంలో పడిపోయిన వారిని దేవుడు నిలబెడతాడు. కావున ఆయన ఇచ్చే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటా వాక్యం అని చూసినప్పుడు, లూకాసు సువార్త 15వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా మనం పరిశీలన చేసినట్లయితే, లూకాసు సువార్త 15వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా మనం పరిశీలన చేసినట్లయితే, అక్కడ మనకి ఒక గుంపు కనబడుతుందండి. ఏమిటా గుంపు? గొర్రెల గుంపు. మనందరికీ తెలిసిన కథ ఇది కదా, ఉపమానం. ప్రభు అయిన క్రీస్తు ఈ ఉపమానం వారు చెప్పడం అక్కడ మనం గమనిస్తాం. 3వ వచనం నుంచి ఏ ఉపమానం చెప్పాడు అంటే, మీలో ఎవరికైనా 100 గొర్రెలు కలిగి ఉండి వాటిలోంచి ఒక గొర్రె దారి తప్పిపోయిన ఎడల వాటిని ఎతకకుండా, వాటి కోసం ప్రయాసపడకుండా విడిచిపెడతారా అని అడిగాడు అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు విడిచిపెడతారండి? ఎవరు విడిచిపెడతారు? ఇప్పుడు అనుకుందాం, నీ చేతిలో ఒక 1000 రూపాయలు ఉన్నాయి కదా. అవి లెక్క పెడుతూ నీ చేతిలోంచి ఒక 100 రూపాయల కాగితం కింద పడిపోయింది అనుకో. పోతే పోనీయండి, 900 నా దగ్గర ఉన్నాయి అని మనం వచ్చేస్తామా? అది ఎక్కడి వరకు అది ఎగిరిపోయి వెళ్ళిపోతుంది గాలికి. వాటి వెనకాల పరిగెట్టి మొత్తం మీద ఆ 100 రూపాయలు పట్టుకొని ఆ 1000 రూపాయలు జేబులో పెట్టుకుని వస్తాం కదా. ఒక 100 రూపాయల కోసం మనం ఇంత తాపత్రయం పడుతుంటే, మనిషిని చేసి ఆయుష్కాలం ఆరోగ్యం ఇచ్చి ఇన్ని సంవత్సరాలు పోషించి ఇన్ని విధంగా ఆశీర్వదించి ఒక మనిషి చెడిపోతున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? అందుకే ఇక్కడ గొర్రెలతో పోల్చాడు విశ్వాసులను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనకి ఉన్న బిరుదు అది, పేరు అది. క్రైస్తవ బిడ్డలంటే ఏమంటారు? గొర్రెలు, గొర్రెలు, గొర్రెలు. ఎందుకు గొర్రెలతో పోల్చాడంటే, వెనకటికి చూసుకుంటే ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. అన్ని జంతువులలోకెల్లా మాట విని లోబడి వెంబడించేది ఈ 3 గుణాలు ఉండేది ఒక గొర్రెకే. కాసేవాడి కావలవాడి యొక్క మాట వింటుంది, తల దించుకొని ఉంటుంది, వారిని వెంబడిస్తుంది. ఈ 3 గుణాలు గొర్రెలు ఉన్నాయి కనుక తండ్రిని యెహోవా మనల్ని గొర్రెలతో పోల్చి అక్కడ మాట్లాడాడు. అది గొర్రెకున్న విలువ. ఈరోజు మనకుందో లేదో మనకు తెలియదు. మాట వింటున్నామో వినట్లేదో, లోబడుతున్నామో, తల దించుకుంటున్నామో, లేదంటే తల పైకెత్తి మాట్లాడుతున్నామో మనం చూస్తున్నాం లోకంలో. ప్రియ సహోదరులారా, ఇక్కడ చెప్పిన ఉపమానం ఏంటంటే, మీకు 100 గొర్రెలు కలిగినప్పుడు, ఆ ఒక్క గొర్రె తప్పిపోయినప్పుడు మీరు ఆ గొర్రెను వెతకడానికి వెళతారా లేదా అని ప్రశ్నించి ఈ 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టాడంట. అడవి అనగా లోకము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ భాషలో అరణ్యము లోకము, అంధకార చీకటి లోకము, చీకటి లోకము. ఇవన్నీ కూడా లోకానికి సంబంధించిన మాటలు. అయితే ఈ 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం నువ్వు వెళతావా లేదని ప్రశ్నించేటప్పుడు అవతల వాళ్ళు ఏమంటారు? వెళతామంటారు. క్రీస్తు చేసిన పని కూడా అదే. ఎందుకంటే ప్రియ సహోదరులు, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీవు గొర్రెగా ఉన్నావు, మరి నీవు దారి తప్పుతున్నావు, క్రీస్తు యొక్క మాటలోంచి తప్పుకుంటున్నావు, క్రియలోంచి తప్పుకుంటున్నావు, అలవాట్లోంచి తప్పుకుంటున్నావు.
నడవడిక మార్చుకున్నావు, పద్ధతి మార్చుకున్నావు. నీవు ఇలా ఉండి పోయే కంటే క్రీస్తు మాట ఆలకించి తన రాజ్యానికి రావడము క్రీస్తుకి కంటే నీకు మేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సర్వాధికారి తండ్రికి తన కుమారుడని క్రీస్తు కంటే నీకు మేలు. అది సర్వసాధారణంగా మనం చూస్తుంటాం కదండి. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఒక హెడ్లైన్ రాస్తారు అక్కడ. ఏంటి? నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరము. ఇంకో హెడ్లైన్ పరలోక పిలుపు. ఈ రెండు మనకు వర్తిస్తాయో లేవో మనకు తెలియదండి, కానీ మనం పెట్టుకుంటాం అలా. ఎందుకు? పరలోక పిలుపు. నిజమే, దేవుడు పిలిచాడు. కానీ నీవు నీతిమంతుడువా అవినీతిమంతురాలువా? లోకంలో ఉన్నవారికి తెలుసు, చూస్తున్న దేవుడికి తెలుసు, నీకు తెలుసు. ఒక వ్యక్తి ప్రభు దగ్గర చేరుకునేటప్పుడు, వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి కోసం వెనకాల ఉన్న మనుషులు ఏం మాట్లాడుకుంటున్నారో నువ్వు వినవు, కానీ ఉన్నవాళ్ళు వింటారు. అలాంటి నెపం నీ మీద రాకుండా ఉండాలని క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి తాపత్రయపడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తాపత్రయం ఎందుకు పడ్డాడంటే నీవు ఆ చీకటిలో జీవించడం క్రీస్తుకి ఇష్టం లేదు. అందుకంటున్నాడు, ఒక్క గొర్రె తప్పిపోయినప్పుడు నువ్వు వెతకవా? అది దొరికినప్పుడు భుజాన వేసుకొని నాతో కూడా మీరు సంతోషించండి, నాతో కూడా ఆనందించండి, నాతో కూడా ఉల్లాసంగా ఉండండి, ఎందుకంటే తప్పిపోయిన గొర్రె దొరికిందండి, సంతోషపడతారని ప్రభు చెప్పిన మాట మనం నమ్మాలి. అక్కడ క్రీస్తు చెప్పిన మాట. ఇక ఆ కిందికి అలా చూసినప్పుడు 7వ వచనంలోనూ అమూల్యమైన మాట ఉన్నదండి, చాలా విలువైన మాట. ఏంటంటే నీతిమంతులు అన్నాడు. ఎవరిని? 99 గొర్రెలను. నీతిమంతులు, మారు మనసు అక్కరలేని నీతిమంతులు అంట. ఎందుకన్నాడు ఆ మాట? మారు మనసు అంటే ఏంటి? బాప్తిసం అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? నేను చాలాసార్లు ఈ వాక్యం కోసం చెప్తూ వచ్చాను. మారు మనసు వేరు, రక్షణ వేరు, బాప్తిసం వేరు. ఒకదానికి సంబంధం లేదు. అందుకే అక్కడ అంటున్నాడు 99 గొర్రెలు నీతి కలిగినవి గనక వాటికి మారు మనసు అవసరం లేదు. మరి ఎవరు కావాలి? తప్పిపోయిన ఒక్క గొర్రెకు, అంటే నీకు కావాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రభు యొక్క మార్గంలో నుంచి వెళ్ళిపోతున్న వారికి మారు మనసు కావాలి, వెళ్ళిపోతున్న వారికి బాప్తిసం కావాలి. బాప్తిసం తీసుకొని కూడా చాలామంది మారు మనసు లేని జీవితాలు జీవిస్తున్నారు. కనుకనే వారి జీవితాలు పేరుకైతే లోకంలోనైతే క్రైస్తవ కుమారుడు, క్రైస్తవ కుమార్తె అనిపించుకుంటున్నావే, కానీ దేవుడు అంటున్నాడు నీవెవరో నాకు తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓ ప్రియ సంగమా, వాక్యం వింటున్న మీరు దేవుని యొక్క మనసు గెలుచుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూసినప్పుడు పరలోకంలో తండ్రి వస్తాడు పెళ్ళి కుమారుడుగా. వచ్చే ముందు 10 మంది కన్యకులు వెళ్తారు కదా. ఆ 10 మంది కన్యకులు వెళ్ళేటప్పుడు 5గురు మాత్రమే లోపలికి వెళ్ళారు, 5గురు బయట ఉండిపోయారు. ఆ 5గురు పెట్టిన పేరు ఏంటంటే మీరెవరో నాకు తెలియదు. ఎందుకన్నాడు మాట? వారిలో మారు మనసు లేదు, వారిలో పరలోకంలో చేరాలన్న ఆసక్తి లేదు, వారిలో క్రీస్తును వెంబడించాలన్న గుణం లేదు. కనుకనే ఈ 5గురు రాగానే తలుపు మూసేసి వాళ్ళు తలుపు కొట్టిన అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు కనుక మీరు వెళ్ళిపోండి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఓ క్రైస్తవుడా, నీవు అలాంటి మాట వినాలని అనుకుంటున్నావా? లేకుంటే పరలోక రాజ్యంలో ప్రభుతో ఉండాలనుకుంటున్నావా? అంటే అందరూ చేతులు ఎత్తారు. పరలోక రాజ్యం వెళ్తారంటే అందరూ చేతులు ఎత్తారు కదండి. ఇప్పుడు గవర్నమెంట్ వారు ఒక బడ్జెట్ ఇస్తున్నాను అన్నారనుకోండి, ఒక స్కీమ్ పెట్టారనుకోండి, ఆ స్కీమ్లో నేను ఉంటాను ఎందుకు డబ్బులు వస్తాయి కనుక అంటాం కదా. మరి వీటికంటే విలువైంది కదా దేవుని పరలోక రాజ్యం వెళ్తామని క్రైస్తవుడు అంటే అందరూ చేతులు ఎత్తుతారే, కానీ ఎవరి చేయి ఆయన పట్టుకుంటాడో మనకు తెలియదు. కానీ క్రీస్తు అంటున్నాడు ఒక్క గొర్రె కూడా తప్పిపోవడం నాకు ఇష్టం లేదు, ఒక మనుషుడు కూడా నా తండ్రి రాజ్యంలోంచి కిందకి పడిపోవడం నాకు ఇష్టం లేదు అని. ఆ మారు మనసు అవసరం లేని నీతిమంతుల కంటే
నీతి లేకుండా మారు మనసు లేకుండా ఉన్న ఈ ఒక్క మనుషుడు నాకు కావాలి, ఈ గొర్రె అని ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామందిలో ఈరోజు మన లోకంలో చూస్తాం ప్రియ సంగమా, చాలామంది క్రైస్తవులమే, బాప్తీసం తీసుకున్న వాళ్ళమే. కానీ బాప్తీసానికి విలువ ఏమన్నా ఇస్తున్నావా నువ్వు? ఆ ప్రభు నామాన్ని ఏమన్నా నువ్వు నిలబెడుతున్నావా? ఎక్కడ గొడవలు అక్కడే, ఎక్కడ తాగేవాళ్ళు అక్కడే, ఎక్కడ కొట్లాడుకున్న వాళ్ళు అక్కడే, ఎక్కడ వ్యతిరేకించే వాళ్ళు అక్కడే, ఎక్కడ పాపం పనులు చేసిన వాళ్ళు అక్కడే, ఎక్కడ వ్యభిచరించేవారు అక్కడే, అన్నీ చేస్తున్నాము. కానీ నీ పరలోక రాజ్యం కావాలా? ప్రభు అంటున్నాడు, నీవెవరో తెలియదు నాకు, అక్రమం చేయవాళ్ళ నా వద్ద నుంచి తొలగిపోండి అంటున్నాడు. ఆ నెపము, ఆ మాట అనిపించుకోకుండా ఉండాలంటే క్రీస్తే మనకు తోడే ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు మనతో ఉండాలంటే, నీవు క్రీస్తు ఉండాలంటే, తప్పిపోయిన గొర్రె కోసం ఎలాగైతే క్రీస్తు వెళ్ళాడో అలాగే నీ కోసం ప్రతిరోజు వస్తున్నాడు. నీవు మారు మనసు పొందాలని, నీ జీవితం బాగుపరచాలని, నీ కుటుంబం బాగుపరచాలని ప్రతిరోజు నీ దగ్గరకు వస్తున్నాడు. ఒక్క గొర్రె కోసం ఎందుకు వెళ్ళాడంటే, ఒక్కటి చాలండి నాశనం చేయడానికి. ఒక కుటుంబం నాశనం అయిపోవాలన్నా, ఒక ఊరు నాశనం అయిపోవాలన్నా, ఒక పల్లె పట్టణం రాష్ట్ర దేశాలు నాశనం అయిపోవాలన్నా ఒక్కటి చాలు. ఆ ఒక్కడి వల్ల అవుతుందని. ఈ ఒక్కడు 10 మందిని చేరుస్తారు, 10 మంది 20 మందిని చేరుస్తారు దుష్ట క్రియలు చేయడానికి. అందుకే క్రీస్తు అంటున్నాడు ఇక్కడ, ఆ ఒక్కరిని రక్షిస్తే అనేకులను రక్షించబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 4 చూసుకుంటే సమర స్త్రీని ఒక్కదాన్నే రక్షించాడు క్రీస్తు. ఈమె వెళ్ళి ఊరిలో ఉన్న జనాన్ని అందరిని కూడా రక్షించింది. లూకా సువార్త 19 చూసుకుంటే ఎరుకో పట్టణం, శపించబడిన పట్టణంలో ఉన్న ఆ ఒక్క ఎవరో సుంకర జక్కయ్యని రక్షించాడు క్రీస్తు. ఆ జక్కయ్యని చూసి అనేకులు రక్షించబడ్డారు. అపొస్తలుల కార్యాలు చూసుకుంటే సౌలు రక్షించాడు క్రీస్తు, పౌలుగా మారి అనేకులను రక్షించాడు. ఈ సంగమా, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి చాలండి, ఒక్కటి చాలు నీ జీవితాన్ని బాగుపరచడానికి, లేకుంటే నాశనం చేసేదానికి. కనుక క్రీస్తు అంటున్నాడు ఇక్కడ, నీవు బాగుపడాలి, నీవు సౌఖ్యంగా ఉండాలి, నీ కుటుంబం బాగుపడాలి, నువ్వు బాగుండాలంటే ఇదిగో నేను నీ కోసం వస్తున్నాను ప్రతి రాత్రి. ప్రకటన గ్రంథం అంటాడు కదా, నేను నీ తలుపు దగ్గరికి వచ్చి తలుపు కొడుతున్నాను, ఎవరైతే నా స్వరము విని తలుపుని తీస్తారో వారితో నేను భోజనం చేస్తాను. ఇక తలుపు అనగా మన హృదయము, వాక్యంతో మనతో మాట్లాడుతున్నారు ప్రతిరోజు. ఆ వాక్యాన్ని ఎవరైతే ఆ హృదయంలోకి వెక్కించుకుంటారో వారితో మాట్లాడుతారంట, భోజనం చేస్తారంట. భోజనం అనగా మాట్లాడుట. ప్రియ సంగమా, అందుకే ఎవ్వరు కూడా నశించిపోవడం ఇష్టం లేదు. అక్కడ అంటున్నారు 99 మంది నీతిమంతులకు అక్కర్లేని మారు మనసు కంటే ఒక తప్పిపోయిన నీతి లేని వాడికి మారు మనసు కావాలి. ఆ ఒక్కడు రక్షించబడితే 99కి విలువ ఉంటుంది, 100 కదా. మనం ఎవరికైనా మనం ఎవరిదైనా డబ్బులు తీసుకోవడానికి మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా 99 రూపాయలు ఇచ్చి 100 ఇచ్చానంటే ఊరుకుంటాడా? 900 ఇచ్చి 1000 ఇచ్చానయ్యా నీకంటే ఊరుకుంటాడా? 900 ఇచ్చి 1000 అంటున్నావు ఏంటయ్యా అని అడుగుతాడు. అంటే ఆ 1000 పూర్తిగా కావాలంటే 100 కూడా అందులో కలపాలి. అలాగే 99 గొర్రెల్లో 100 గొర్రెలు కావాలి, సంపూర్ణం కావాలంటే ఈ ఒక్క గొర్రె కూడా ఇందులో కలవాలంటే క్రీస్తు చేసిన ప్రయాస మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే తన యవ్వన జీవితాన్ని, యవ్వన రక్తాన్ని, యవ్వన ప్రాణాన్ని, యవ్వన శరీరాన్ని మన కోసం ఆయన త్యాగం చేశాడు. ఇది జ్ఞాపకం చేసుకున్న ప్రతి క్రైస్తవు కూడా ప్రభువుని స్తుతిస్తూ, కనపరుస్తూ, మీ జీవితంలో చేసిన ప్రతి పొరపాటు ఆయన దగ్గర ఒప్పుకొని దేవుని కనపరుస్తారని నమ్ముచున్నాను. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ స్వరూపుడాన్ని కొందరములు, వాక్యం బిడ్డలో నా ప్రభ నూతనమైన మనస్సు కలిగించండి. కఠినమైన తండ్రి మనసును తొలగించి మృదు మనసు కలిగించండి. అయ్యా తండ్రి, చీకటి జీవితంలోంచి వెలుగులోకి వచ్చేలాగా కృప చూపించండి. అయ్యా, నీలో బాప్తిస్ని తీసుకుని కూడా మారు మనసు లేకపోతే నా ప్రభ అక్రమం చేయవాలని అంటున్నావు. అట్టి రీతిగా అనుకోకుండా అయ్యా, ఒక గొర్రె దొరికినప్పుడు ఒక యజమాని ఎంత సంతోషిస్తాడో, ఒక పాపి మారినప్పుడు తండ్రి పరలోక రాజ్యంలో దేవదూతలు నాట్యం చేస్తాయని ఈ వాక్యం ద్వారా బోధించేందుకు స్తోత్రం. నీ చిత్తమైతే ఈ వాక్యం ఉన్న వారిలో తండ్రి నూతనమైన మనసు అలవాట్లు దయచేసి నామాన్ని కనపరుచుకుంటామని
క్రీస్తు నామములో ఈ ప్రార్థనలు ఇస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి వందనములు. మరి అలాగే మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. సదా దేవుడు మీ అందరికి తోడే ఉండును గాక. ఆమేన్.